హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో బర్త్డే వ్లాగ్. బర్త్డే వ్లాగ్. సో నా బర్త్డే అనమాట ఈరోజు. అందరూ మంచిగా విష్ చేయండి, మీరు కూడా విష్ చేయండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రాత్రి అంతా బాగా అయిపోయింది కదా. సో నైట్ సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా మంచిగా అయ్యాయి. ఇంకా ఇంటికి వచ్చి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మంచిగా పూజ చేసుకొని రెడీ అయ్యాను. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. సో యా, ఏం ప్లాన్స్ ఏంటో మాకు కూడా తెలియదు, ఎందుకంటే ఈరోజు అంతా వర్కే ఉంది. యా, అది అయిపోయాక అప్పుడు చూద్దాంలే, బయటకు వెళ్దాం అప్పుడు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ లీవ్స్ కూడా లేవు నాకు, సో లీవ్స్ పెట్టుకోవడానికి కూడా అవ్వదు అనమాట. ఇంకా అందుకనే ఇంకా సరే అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని చెప్పి ఉన్నాం. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. సో మీరు కూడా మాతో పాటు టెంపుల్ చూసేయండి, యాజ్ యూజువల్ టెంపుల్. Yeah. But again, let's see again today also. Yeah. Okay. Bye for now. సో ఫస్ట్ టెంపుల్కి వెళ్లే ముందు మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాను అనమాట. ఎప్పుడన్నా స్పెషల్ ఒకేజన్స్, ఫెస్టివల్స్ అప్పుడు పక్కగా తీసుకుంటాం కదా, సో అలా తీసుకుంటున్నాను అనమాట. ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ఇద్దరం టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మాకు దగ్గరలో ఈ టెంపుల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా దేనికైనా ఎక్కువ ఈ టెంపుల్కే వెళ్తూ ఉంటాం. ఈ టెంపుల్ చాలా సార్లు ఆల్రెడీ చూసారు మన వీడియోస్లో, బట్ యా మరి స్పెషల్ డేస్ అప్పుడు ఇంకెలా మిస్ అవుతా, సో అందుకనే ఇంకా యాడ్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని ఇంకా ఇంటికి వచ్చాము. నెక్స్ట్ ఇంకా టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఫ్లవర్స్ కొన్నారు. సో కొంచెం పద్ధతిగా డ్రెస్ కూడా వేసుకున్నా కదా, అందుకని చెప్పి ఇంకా కొన్నారు. సో పెట్టుకుంటున్నావే. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను డబ్ల్యూలో కొన్నాను అనమాట. సో కోట్ మోడల్ డ్రెస్ అనమాట. ఓన్లీ టాప్ ఒకటే ఉంటుంది. సో దానికి మనం ఆ లెగ్గిన్ పేర్ చేసుకోవచ్చు. నేను శారీ వేసుకుందాం అనుకున్నా, బట్ ఇంకా ఎలానో ఇంట్లోనే ఉంటాం కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా వేసుకోలేదు. ఈ డ్రెస్ కొన్ని డేస్ నుంచి ఉంచుకున్నా బర్త్డేకి అని చెప్పి, ఇంకా అందుకనే ఇంక ఇదే వేసేసుకున్నా. అండ్ ఇంకా టెంపుల్ నుంచి రాగానే మంచిగా కాఫీ అయితే పెట్టుకున్నాం. ముందు రోజు కూడా కొంచెం ఎక్కువ నిద్ర లేదు కదా, సో అందుకనే బాగా హెడేక్ వచ్చింది అనమాట. ఇంకా అందుకే రిలాక్సింగ్ గా ఉంటుందని కాఫీ పెట్టుకొని తాగుతున్నాం. అండ్ నైట్ ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు, మా హస్బెండ్ బొకే ఇచ్చారు నా బర్త్డేకి నైట్ సెలబ్రేషన్స్ లో. సో అది అలా వదిలేకుండా ఒక చిన్న ఫ్లవర్ వాజ్ లో పెట్టి వాటర్ వేసి ఈ ఫ్లవర్స్ అన్ని తీసి అందులో పెడితే బాగుంటుంది అని చెప్పి, సో దానికి మొత్తం అంతా సెపరేట్ చేస్తున్నాను అనమాట, రోజెస్ అన్ని. అసలే మా హస్బెండ్ ఇచ్చిన బొకే కదా, దాన్ని అలా ఊరికేనే వదిలేయడం ఇష్టం లేక, ఇలా ఉంటే కొంచెం స్పెషల్ గా కూడా ఉంటుంది, మంచిగా యూజ్ చేసినట్టు ఉంటుంది, అలా చూసిన ప్రతిసారి గుర్తొస్తుంది అని చెప్పి ఇలా మొత్తం సెట్ చేసి సెంటర్ టేబుల్ పైన పెట్టాను. ఇంకొక గిఫ్ట్ అన్బాక్సింగ్. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్టారన్నమాట. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్ లైక్ కపుల్. సో వాళ్ళు ఆర్డర్ పెట్టారు, చూద్దాం ఓపెన్ చేసి. బాత్ అండ్ బాడీ కేర్ సెట్. ప్యాకేజింగ్ ఇది చాలా చాలా బాగుంది. లెట్స్ ఓపెన్ దిస్. వావ్, స్మెల్ చాలా చాలా బాగుంది. లవ్ స్టోరీ. సో ఇదన్నమాట సెట్ ఇలా. సో ఇది వచ్చేసి బబుల్ బాత్, ఇది బాత్ సాల్ట్. సో మంచిగా ఎప్పుడన్నా సెల్ఫ్ కేర్ చేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇది బాత్ సాల్ట్, ఇది లూఫా, అండ్ ఇది బాడీ వాష్, బాడీ లోషన్, అండ్ బాతింగ్ బార్, అండ్ వాట్ ఈస్ దిస్, హ్యాండ్ క్రీమ్. సో ఇది ఇలా సెట్ అన్నమాట. సెల్ఫ్ కేర్ సెషన్స్, పాంపరింగ్ సెషన్స్ అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ కుబేర్ అండ్ షగున్, థ్యాంక్ యూ సో మచ్. నాకైతే గిఫ్ట్ చాలా నచ్చింది. అండ్ దీంతో పాటు ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ చేశారు. సో యా,
నైట్ ఎలానో డిన్నర్‌కి బయటకి వెళ్తాం కదా అని చెప్పి ఆఫ్టర్‌నూన్ ఇంకా మంచిగా ఇంట్లోనే తిందామని చెప్పి కుక్ చేసుకున్నాం. సో, పొటాటో ఫ్రై అండ్ ఆనపకాయ పప్పు కుక్ చేశా అనమాట. సో, మంచిగా ఇంట్లో వడియాలు అవన్నీ ఉంటే సో, వాటన్నిటితో హ్యాపీగా రైస్ తింటూ అలా టీవీ చూస్తూ మంచిగా టైమ్ స్పెండ్ చేశాము. ఐ థింక్ చాలా మంది మాలానే ఉంటారు. ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్నా హాల్‌లో కూర్చొని టీవీ చూస్తూ తినడం చాలా మందికి అలవాటు. అందుకనే మేము కూడా ఇంకా లంచ్ కాబట్టి కింద కూర్చొని తింటున్నాం. లేదంటే ఏమన్నా టిఫిన్స్ అలాంటివైతే మేము సోఫాలోనే కూర్చొని తింటాం. సో, ఇంకా టీవీ చూస్తూ అలా లంచ్ చేసేసాం. సో, ఇంకా మళ్ళా వర్క్ చేసుకొని ఇప్పుడు టీ పెడుతున్నా అనమాట. టీ టైమ్ వచ్చేసింది. ఈ మధ్య వర్క్ స్ట్రెస్ అవంతా ఉండి కొంచెం టీ పైన మనసెళ్తుంది. అంటే ఇంతకుముందు కూడా టీ, కాఫీ బానే తాగేదాన్ని. బట్ ఇప్పుడు అయితే మాత్రం టీ ఇంకా బాగా అలవాటయిపోయింది. కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అని చెప్పి టీ తాగుతామనమాట. ఖాళీగా ఉంటే. కొంచెం నాకు ఆఫీస్‌కెళ్ళి వస్తున్నాను అనంటే త్వరగా అయిపోతుంది కాబట్టి అప్పుడు మాత్రం కాఫీ చేసుకుంటాం. లేదంటే మంచిగా జింజర్ అది వేసి మంచి అల్లం టీ చేస్తా. సో, చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది టీ తాగితే. అండ్ ఇంకా టీ బ్రేక్ అయిపోయాక మళ్ళా మంచిగా కాసేపు వర్క్ చేసుకొని, అప్పుడు ఇంకా వర్క్ అంతా అయిపోయాక నైట్‌కి బయటకి వెళ్దాంలే అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. ఈ మధ్య బెంగుళూరులో కూడా చాలా ఎండలుంటున్నాయి కదా! ఎంత హైడ్రేటెడ్‌గా ఉంటే అంత మంచిది బాడీకి కూడా. అండ్ అందుకని ఇంకా మా హస్బెండ్ కోకోనట్ అది ఆర్డర్ పెట్టారు. సో, కోకోనట్ వాటర్ తీస్తున్నారనమాట దాంట్లో నుంచి. అండ్ ఒక గ్లాస్‌లో ఇస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా తాగడానికి అని చెప్పి ఇస్తున్నారు నాకు. ఏదైనా స్పెషల్ ఒకేషన్స్, ఫెస్టివల్స్ అప్పుడు మాకైతే స్వీట్‌తో స్టార్ట్ చేయడం అలవాటనమాట. సో, ఇంకా ఆ రోజు నాకు స్వీట్ చేసే ఇంకా ఓపిక కూడా లేదనమాట. ఇంకా అందుకనే మా హస్బెండ్ ఆహ్, ఏంటి హల్దీరామ్స్ గులాబ్ జామున్ అండ్ రసగుల్లా ఆర్డర్ పెట్టారు. బట్ అది మేము ఈవినింగ్ తిన్నాము. కానీ మార్నింగ్ అయితే స్వీట్ బదులు కాఫీ సో, తాగాము. టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అయిందనమాట. ఇంకా మా హస్బెండ్‌కి కాల్స్ అవ్వలేదు. ఇంకా నేను కొంచెం త్వరగా క్లోజ్ చేసేసా. ఇంకా సరే ఈరోజు కూడా ఎందుకులే అని చెప్పి. యాక్చువల్లీ నేను ఆహ్, ఏమంటారు ఎర్లీ లాగౌట్ చేద్దాం అనుకున్నా. బట్ ఓకేలే ఇంకెలానో ఇద్దరికి మీటింగ్స్ ఉన్నాయి. ఓన్లీ నాకు ఒక్కదానికి అయితే నేను ఎర్లీ లాగౌట్ ట్రై చేసేదాన్ని. బట్ ఇద్దరికి కాల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను కూడా అలా మీటింగ్స్ అవన్నీ అటెండ్ అయ్యి వర్క్ చూసుకొని ఇంకా లాగౌట్ చేసేసాను అనమాట ఇప్పుడే. సో, మా హస్బెండ్‌కి మీటింగ్స్ అయిపోతే అప్పుడు ఇంకా డిన్నర్‌కి స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్లీ ఎక్కడికెళ్తామో ఏంటో ఏం ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే ఏ టైంకి వెళ్తామో తెలీదు. వెళ్తామో లేదో కూడా తెలీదు. ఎప్పుడెళ్తామో తెలీదు. ఇంకా సరే మీటింగ్స్ అన్నీ అయ్యాక చూద్దాం అని చెప్పేసి ఇంకా అనుకున్నామనమాట. నాదైతే అయిపోయింది. అండ్ మా హస్బెండ్ మీటింగ్ అయ్యి రెడీ అయ్యి వస్తే అప్పుడు వెళ్ళాలి. సో, నియర్ బై ఏమన్నా ఉంటే చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. సో, మార్నింగ్ నుంచి అలా మంచిగా అయింది. స్లోగా, పీస్‌ఫుల్‌గా హడావిడి లేకుండా అలా అయింది. ఒక పక్క వర్క్ చేసుకుంటూ, ఒక పక్క మంచిగా ఇంట్లో టైమ్ స్పెండ్ చేస్తూ, అందరూ కాల్స్ చేశారు. సో, వాళ్ళతో అందరితో మాట్లాడి, నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు. లిటరల్లీ నేను షాక్ అసలు. సో, అలా చాలా మంది రిలేటివ్స్ అందరూ కాల్ చేశారు. సో, అలా మంచిగా మాట్లాడుకుంటూ అలా డే మంచిగా అయింది. సో, ఇప్పుడు డిన్నర్ చేసేసి ఇంకా మళ్ళా ఇంటికొచ్చి మళ్ళా బ్యాక్ టు రొటీన్. రేపు ఇంకా మళ్ళా ఆఫీస్ స్టార్ట్. ఇంకా నార్మల్ డే అయిపోయింది బర్త్‌డే. నాకు బేసిక్‌గా కొంచెం బర్త్‌డేస్ అంటే చాలా స్పెషల్. అండ్ ఈ 20స్‌లో ఉండే బర్త్‌డేస్ అయితే నాకు ఇంకా స్పెషల్ అనమాట. 30స్‌కి వచ్చేసరికి చాలా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ పెరిగిపోతాయి కాబట్టి మేబీ ఆ టైంకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, తెలీదు. సో, లైక్ టైం కుదురుతున్నప్పుడే అన్నీ మంచిగున్నప్పుడే మంచిగా టైం స్పెండ్ చేసుకోవాలి. మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. లేకపోతే చెయ్యాలి అని చెప్పేసి నాకుంటది. సో, యాహ్! నా బర్త్‌డే అయితే మంచిగా ఇప్పటివరకు నడిచింది. సో, డిన్నర్ అంతా అయిపోతే ఇంకా డేకి ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. సో, విల్ సీ ఎక్కడికెళ్తామో ఏంటో అనేది మీకు కూడా చూపిస్తాను. చాలా రీసెర్చ్ చేశాక ఇంకెక్కడికి వెళ్ళాలో అని చూస్తున్నప్పుడు ఇంకా మాకు దగ్గరలో కొంచెం ఈ రెస్టారెంట్ ఉందనమాట. చాలా సార్లు చూసాము బయటకి అలా వెళ్ళినప్పుడు. మంచిగా ఫుల్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తది రోడ్ పైన ఫుల్ మ్యూజిక్‌తో. ఇంకా సరేలే ఇదే కొంచెం దగ్గర బావుంటుంది గూడా, ఫుడ్ గూడా అని చెప్పి ఇంకా అక్కడికే వెళ్ళామనమాట. దట్టు మేము వెళ్ళినప్పటికే చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 9:45 అలా ఇంట్లో స్టార్ట్ అయ్యాము. సో, ఇంకా దగ్గరగా ఉన్నదే బెటర్ అని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళాము. అండ్ యాహ్! యాంబియన్స్ అయితే
అయితే చాలా చాలా బాగుంది. ఎప్పుడు బయట నుంచి చూసినప్పుడు చాలా కలర్ఫుల్ గా ఉంది అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఇంకా ఆ రోజు అలా వెళ్ళి లైవ్ లో చూస్తే మాత్రం చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే కొంచెం లైటింగ్స్ అవన్నీ తక్కువ ఉన్నాయన్నమాట. ఓన్లీ ఈ డిజైన్ ఒకటే కొంచెం హడావిడిగా కనిపిస్తది. బట్ రిమైనింగ్ లైటింగ్ అంతా కొంచెం చాలా సటిల్ గా ఉంది. అండ్ మ్యూజిక్ అంతా ప్లే చేస్తూ చాలా చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ ఈ మధ్య ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నాం. లేదంటే వెళ్ళి చిన్నగా దోస ఇలాంటివి తింటున్నాం. బట్ మంచి కెఫేస్, రెస్టారెంట్స్ కి వెళ్ళి చాలా రోజులయిందనమాట. సో ఇలా వెళ్ళి నాకు చాలా రిఫ్రెషింగ్ గా, రిలాక్సింగ్ గా మంచిగా అనిపించింది. అండ్ ఫుడ్ కూడా చాలా త్వరగా డెలివర్ అయిపోయింది. ఒక 5 మినిట్స్‌కే మాకు డెలివర్ చేసేసారు. అండ్ ఫ్రైస్ తీసుకున్నాం. అండ్ దాని తర్వాత ఒక చికెన్ స్టార్టర్ అండ్ నూడిల్స్. సో ఇవే తిన్నాము. వీటికే నాకు చాలా చాలా ఫ్రైస్ తినేసరికే నాకు చాలా హెవీ అయిపోయింది. ఆ రోజు అంత ఎక్కువేం తినలేదు. బట్ వైబ్ అయితే మంచిగా అయ్యాము. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సో సర్విస్ కూడా బాగుంది. సో మాకైతే ఈ రెస్టారెంట్ చాలా చాలా బాగా నచ్చింది. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like. అండ్ ఇంకా సాంగ్స్ కూడా ప్లే చేశారనమాట. సో ఎవరో బ్యాచ్ వచ్చారు. వాళ్ళు మంచిగా డాన్స్ చేసుకుంటున్నారు. వీకెండ్ అయితే ఇక్కడ డాన్స్ ఫ్లోర్ అది ఉంటుంది. బట్ ఆ రోజు అయితే వాళ్ళు మంచిగా వాళ్ళు కూడా చిల్ అవుతున్నారు. ఇంకా మేమేం జాయిన్ అవ్వలేదు. యూజువల్ గా అయితే మేము కూడా డాన్స్ చేస్తాం. మా హస్బెండ్ చేసినా చేయకపోయినా నేను కొంచెం మంచిగా గట్టిగా వైబ్ అవుతాను అనమాట. సాంగ్స్, లైవ్ మ్యూజిక్, బ్యాండ్ ఇలాంటి వాటికి. మా హస్బెండ్ కూడా ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఆ రోజు అయితే మాత్రం అక్కడే కూర్చొని అలా కాసేపు చైర్స్ లోనే మంచిగా ఎంజాయ్ చేస్తూ వైబ్ అవుతూ ఉన్నాం. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం డాన్స్ చేయలేదు. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. సో ఇప్పుడే రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా తినేసి వచ్చాము. ఇంకా టైం కూడా 11:45. నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ 20 మినిట్స్ అలా ఉంది అంతే దీని బర్త్డే అయిపోవడానికి. అసలు యాక్చువల్ చెప్పాలంటే నువ్వు ఇంకో 12:50కి కదా ఎప్పుడు పుట్టు 12:35కి. అయితే ఇంకా పుట్టలేదు ఇది. అంతే కదా, యాక్చువల్ గా ఇంకా పుట్టలేదు. రేపు కూడా బర్త్డే చేసుకోవచ్చు. అవునవునవును. రేపేం గిఫ్ట్లు ఇస్తారు? రేపు గిఫ్ట్లు కాదు, రేపు అంతా ఓన్లీ పార్టీసే. అది పార్టీ ఇస్తుంది రేపు. ఎక్స్ట్రా రేకు అలాగే ఇచ్చుకుందాం. సో బర్త్డే ఇలా మంచిగా అయిపోయింది. ఇది నిజంగా అంటే మార్నింగ్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను కానీ ఆ టైం రావట్లేదు. సో ఇది నిజంగా చాలా 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 మెమరబుల్ బర్త్డే నాకు. అంటే ఫస్ట్ ఇయర్ బర్త్డే వేరో రకంగా మెమరబుల్. బాలి ఇద్దరం కలిసి వెళ్ళాము. సో మా ఫస్ట్ ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రిప్ పెళ్ళైన వెంటనే. సో అది నెక్స్ట్ లెవెల్. ఇంకా దాని తర్వాత బర్త్డే అరుణాచలంలో. అది ఇంకా అరుణాచలం టెంపుల్లో దర్శనం. సో ఇంకా గిరి ప్రదక్షిణ అవన్నీ కూడా అది కూడా వేరే లెవెల్ అది. బట్ ఈ బర్త్డే ఏంటంటే అసలు గిఫ్ట్స్ మీరు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. నేను అడగడం లేట్, నాకు విసిగించి మరీ తీసుకో అని చెప్పేసి మరీ విసిగిచ్చి నాకు గిఫ్ట్స్ ఇస్తారు. నాకు అదే అనిపిస్తుంది. కొంతమందికి సినారియో ఎలా ఉంటుందంటే కొనండి అని ఎన్నోసార్లు అడిగితే అప్పుడు మేబీ కొంతమందికి అలా ఉంటుంది, అందరికీ అలా కాదు. వాళ్ళ హస్బెండ్స్ అప్పుడు చూద్దాం అని చెప్పేసి అప్పుడు కొంటారు. బట్ మా ఆయన అలా కాదు, నన్ను విసిగిచ్చి తీసుకో అని చెప్పి ఎంత వద్దన్నా తీసుకో అని చెప్పేసి అలా కొంటారు అనమాట. సో అంటే అలా అన్నీ ఇచ్చేస్తేనే లవ్ అని కాదు, బట్ నేను అడగడమే లేట్ అన్నట్టు ఆయన అలా ఉంటారనమాట. సో దానికి నేను చాలా 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 లక్కీ. నిజంగా నవ్వొద్దు. అలాగే నేను ఇప్పుడు ఏం అనలేదు కదా, నా చేయి నొప్పి వస్తుంది. సో మా ఆయన ఫ్లో మిస్ చేస్తున్నారు అనమాట. హ్యాండ్ పెయిన్ వస్తుంది, అటు ఇటు తిరుగుతున్నారు. సో నిజంగా ఈయన నాకు దొరకడం చాలా 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 లక్కీ నేను. నిజంగా ఓకే
సో ఈ ఇయర్ అయితే ఈయన గిఫ్ట్స్ ఎప్పుడు అదే చెప్పినట్టు ఇస్తూనే ఉంటారు, అలా అడగడమే లేట్ అన్నట్టు. బట్ ఈయన నుంచి సర్ప్రైజ్ నిన్న నైట్ ప్లాన్ చేసేసరికి నాకు అది అసలు నాకు ఇప్పటికీ అలా గుర్తు తెచ్చుకుంటూనే ఉంటున్నా. నిజంగా నాకు అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే ఈయనకి సర్ప్రైజ్ దాచుకోవడం రాదు, ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు కూడా నన్ను అడిగేసి నాకు చూపించి అన్నీ అలా నేను సెలెక్ట్ చేసుకున్నాక తీసుకుంటారు, కొంటారు అనమాట. సో ఇలా సర్ప్రైజ్ ఈయన దాచుకుని 2-3 days అలా కొంచెం దాచుకున్నారంటే అది లిటరల్లీ చాలా 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 పెద్ద విషయం. సో మంచిగా మళ్ళీ హార్ట్ షేప్ అవన్నీ కావాలి, కేక్. సో అన్ని దగ్గరుండి పిన్ టు పిన్ వాళ్ళకి అన్ని చెప్తూ గైడ్ చేస్తూ ప్లాన్ చేస్తూ నిజంగా నాకు అది చాలా 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 మెమరబుల్ నిజంగా. యా మంచిగా అయిపోయింది బర్త్డే. ఇంకా ఉంది టైం, ఏడదు ఇష్టాలు చేయకు చాలే. వీడియోలో చూడండి, ఇప్పుడు ఏడుస్తా ఉంది. ఇప్పుడు నవ్వు వస్తుంది చూడండి, స్మైల్. ఆ ముక్కు దగ్గర స్మైల్ వస్తుంది, ఆ ముక్కు పొడకుతో స్మైల్. ఓకే చలో. ఎక్స్ట్రా చేయకు, చెప్పండి బాయ్. చెప్తున్నా మాట్లాడు. బాగోదు అయిపోయినా బాయ్ చెప్పు సన్నీ. సరే బాయ్ బాయ్. సో యా బర్త్డే అయితే చాలా మంచిగా అయిపోయింది, అనుకున్న దానికంటే చాలా 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 బాగా అయింది. సో యా దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ బర్త్డే కోసం వెయిట్ చేస్తా. నెక్స్ట్ బర్త్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ లేకి థర్డ్ బర్త్డే ఇది. ఇంకా 365 days వెయిట్ చేయాలి నా బర్త్డే. సో యా జోక్స్ అపార్ట్, బట్ వెయిట్ చేయాలి తప్పదు. 11:45 అయిపోయింది. సో ఇంకో 15 minutes ఉన్నాయి. 15 minutes లో ఇంకోసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నిజమేనే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అంటున్నా. థ్యాంక్ యూ అంటున్నాను నేను కూడా. సో 12:15 ఇంకో 12:35 అలారం పెట్టుకుని అమ్మ నేను పడుకుని పోతున్నాను, లేవద్దు. బర్త్డే సంగతి తర్వాత నిద్ర వచ్చేది. ఓకే దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఆ బర్త్డే చాలా మంచిగా అయిపోయింది. మీరు కూడా మాతో పాటు మంచిగా బర్త్డేలో ఇన్వాల్వ్ అయ్యారు అనుకుంటున్నాను. సో యా. ఎన్ని పాటలు పడతావు ఇదంతా మొత్తం? 2. ఈ రోజుది ఒకటి, నేను నైట్ సెలబ్రేషన్స్ ఒకటి. ఇంకా అన్ని ఎడిట్ చేయడానికి నాకు కూడా ఖాళీ లేదు కాబట్టి. సో యా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. బాయ్ బాయ్ బాయ్.